సో ఇండి స్ప్రింగ్డేల్ ప్రాజెక్టు ఇక్కడ నుంచి అంటే ఎగ్జిట్ నెంబర్ 15 నుంచి స్ట్రైట్ ఒకటే రోడ్ అండి, 10 కిలోమీటర్స్ అంతే. మీరు ప్లాట్స్ అనగా ఎక్కడో దూరంగా అనుకుంటారు కదా, మీకు చూపించడానికి నేను ఇక్కడ ఆగి మరీ చెప్తున్నాను. ఇది ఎగ్జిట్ నెంబర్ 15 నా వెనకాల ఉన్నది. దిగిన వెంటనే జస్ట్ చూసుకోండి, ఫస్ట్ లెఫ్ట్ తీసుకున్నారు అంటే ఒకటే రోడ్డు లోపలికి 10 కిలోమీటర్స్ స్ట్రైట్. మధ్యలో మీకు మసాన్పల్లి అని కూడా వస్తుంది. ఆ మసాన్పల్లి ఒక టౌన్ లాంటిది. దాన్ని దాటి ఇంకొంచెం 3 కిలోమీటర్స్ 3 to 4 కిలోమీటర్స్ లోపలికి వెళ్తే మీకు ఇండిస్ వారి స్ప్రింగ్డేల్ ప్లాట్స్ ప్రాజెక్ట్ కనిపించేస్తుంది. సో ఇది ఎంత దగ్గర అని చెప్పడానికి మీకోసం నేను ఇక్కడ ఆగి మరీ చూపిస్తున్నాను. మనం ఇండిస్ ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్దాం రండి. నమస్తే వ్యూయర్స్, ఇండి స్ప్రింగ్డేల్ వారి ప్లాట్స్ ప్రాజెక్ట్స్ దగ్గరికి వచ్చేసాం మనము. ఇందాక మనం చెప్పినట్టు 15th ఎగ్జిట్ నెంబర్ 15 నుండి 10 కిలోమీటర్స్ లోపలికి. నార్మల్గా ఎవరైనా ప్లాట్స్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఊరు బయట ఎక్కడో ఇన్వెస్ట్ చేస్తే అది ఎప్పుడుకో పెరుగుతాయి. ఆ పెరిగేంత వరకు మనం ఎన్నిసార్లు వెళ్ళి వస్తామో మనకే తెలియదు, అసలు ఉందో లేదో కూడా తెలియదు. ఇప్పుడు జరుగుతున్న బయట మీ అందరికి తెలిసిందే ఆ విషయాల్లో. సో మనం వెళ్ళి చూసి రావడానికి దగ్గరగా ఉండాలి, మన బడ్జెట్లో ఉండాలి అండ్ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్లో ఉండాలి అంటే ఇండి స్ప్రింగ్డేల్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఇండిస్ వాళ్ళ ప్రాజెక్టు సిటీ మొత్తం ఉన్నాయి. 50 lakhs నుండి వాళ్ళ ప్రాజెక్ట్స్ కూడా స్టార్ట్ అయినవి ఉన్నాయి, మన కొంపల్లిలో ఉన్నాయి. దానికి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే ప్రీమియం ప్లాట్స్ కూడా, ప్రీమియం ఫ్లాట్స్ కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర. సో సిటీలో అన్ని ప్లేసెస్లో ఎక్కడ స్ప్రెడ్ అయి ఉన్నాయి. సో ఇండిస్ గురించి మీ అందరికి తెలిసిందే. వాళ్ళు ఇప్పుడు ప్లాట్స్ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచించే వాళ్ళ కోసం ముఖ్యంగా వారి గురించి ఆలోచించి ప్లాట్స్ కూడా మీ ముందుకు తీసుకొచ్చారు. ఇది 20 acresలో ఉంది, 320 ప్లాట్స్ ఉన్నాయి ఇందులో. ఇండిస్ వారి ప్రాజెక్ట్ అనగానే మీ అందరికి తెలిసిందే 200 ప్రాజెక్ట్స్ ఆల్మోస్ట్ అయిపోయి, ఓన్లీ 120 ఉన్నాయి. ఇవి చూడడానికి నేను ఇప్పుడు లోపలికి వెళ్తాను. నాతో పాటు CEO ఆఫ్ ఇండిస్ ప్రకాష్ గారు కూడా ఉన్నారు. వారి దగ్గరుండి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఇది ఎంత దగ్గర అంటే ఎంత యాక్సెసిబిలిటీ ఉంది అంటే అన్నిటికీ. ప్లాట్స్ ఇన్వెస్ట్మెంట్ అంటే మనం ఎక్కడో ఊరు బయట అనుకుంటాము, కానీ ఇది ఎంత దగ్గరగా ఉందో వారి మాటల్లోనే విందాం. ప్రకాష్ గారు ఫ్రమ్ ఇండిస్, హీఈస్ ద CEO ఆఫ్ ఇండిస్. ఓకే, నేను ఇందాక చెప్పిన ఇంట్రడక్షన్ అంతా ఒక పక్కన పెడితే అసలు మెయిన్గా మనం కన్సిడర్ చేయాల్సింది ఇన్వెస్ట్మెంట్ అన్నప్పుడు ఐదర్ అపార్ట్మెంట్ కానీ లేదా ప్లాట్స్ కానీ అనుకుంటాం. ఈ మధ్యకాలంలో షేర్స్లో పెడదామంటే చిన్న ఏ డ్రాస్టిక్ న్యూస్ వచ్చినా, ఫర్ ఎగ్జాంపుల్ మన HMPV తీసుకున్న షేర్స్ అన్నీ ఫాలో అవుతూ వచ్చాయి. బట్ స్టాండర్డ్గా ఉండేది, రెగ్యులర్గా పెరుగుతూ పోయేది, స్టాండర్డ్ ఇన్కమ్ కొంతైనా గ్యారంటీ ఉండేది ఏంటి అంటే అది ప్లాట్స్ మాత్రమే. క్లుప్తంగా 3 పాయింట్లో చెప్తాను వై ఇండిస్ ప్లాట్స్ అనేది. ఇప్పుడు ప్రకాష్ గారు వారు మనతో ఉన్నారు కాబట్టి వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే సార్. మామూలుగా ప్లాట్స్ అమ్ముతున్నారు అనగానే అందరూ ఏవేవో చెప్తుంటారు, పక్కన అది ఉంది, పక్కన ఇది ఉంది, ఇది ఉంది అని. మన దగ్గర మేజర్ 3 పాయింట్స్ ఉన్నాయి బడ్జెట్ గురించి. కానీ మీరు ఎక్కడ ఫస్ట్ నుంచి ఏ ఫ్లాట్స్ తీసుకున్నా కానీ, ప్రీమియం ఫ్లాట్స్ చేసినా కానీ మీరు ప్రైజెస్ అనేది నిక్కచ్చిగా ఏమున్నాయో అదే చెప్తున్నారు. కింద ఫోన్ నెంబర్ ఇచ్చి దానికి డైరెక్ట్ కాల్ చేసి కనుక్కునే వాళ్ళు కూడా అదే చెప్తారు. సో ప్లాట్ విషయం కూడా ఇండిస్ ప్లాట్స్ అనేది కొత్తగా వింటున్నారు అనమాట. అంటే మీరంటే ఫ్లాట్స్ అంటే ఇండిస్ అని విన్నాం. వన్ సిటీ కానీ, VB సిటీ కానీ, వివా సిటీ కానీ. సో ప్లాట్స్ గురించి మేజర్ 3 పాయింట్స్ వై ఇండిస్ ప్లాట్స్. అంటే ఫస్ట్ దానికంటే ముందు వై ఇండిస్ ఇంటూ ప్లాట్స్ అనేది కూడా చెప్పాలి నేను. మేము వీఆర్ అబౌట్ వీఆర్ 15-year-old కంపెనీ. మా ఫ్లాగ్షిప్ ప్రాజెక్ట్స్ పెబల్ సిటీ, వన్ ఆఫ్ ద లార్జెస్ట్ గేటెడ్ కమ్యూనిటీస్. అబౌట్ 3000 అపార్ట్మెంట్స్ ఉన్నాయి అప్పా జంక్షన్ దగ్గర. అండ్ వన్ సిటీ కుక్కట్పల్లి దగ్గర మీకు తెలిసిందే 32 floor అపార్ట్మెంట్ ప్రాజెక్ట్, 1350 అపార్ట్మెంట్స్. ఇట్లానే వివా సిటీ, VB సిటీ అన్ని అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీస్ చేసాం. చేశాక ఒక ఆలోచన ఇది కూడా వచ్చింది. అంటే జనరల్గా మీరు చూస్తే బిగ్ నేమ్స్ ప్లాటెడ్ డెవలప్మెంట్లో ఉండవు. అంటే నాట్ మెనీ బిగ్ కంపెనీస్ ఆర్ ఇంటూ దిస్. దానికి డిఫరెంట్ రీజన్స్ ఉండొచ్చు. మాకు ఒక కస్టమర్ బేస్ వచ్చాక వీ హ్యావ్ అబౌట్ 6500 కస్టమర్స్. వాళ్ళు కూడా అడిగారు మాకు ఇన్వెస్ట్మెంట్ కూడా ఒక స్కోప్ ఉండేటట్టు, లేకపోతే సెకండ్ హోమ్ లాగానో, లేకపోతే మా చాయిస్ తోటి మేము కట్టుకునేటట్టుగా మీరు ఏదైనా మంచి ప్లాటెడ్ కమ్యూనిటీ వై డోంట్ యూ డిజైన్. సో మా కస్టమర్స్ నుంచి ఆ ఆలోచన వచ్చిందనమాట. సో ఆబ్వియస్లీ మేము ఇది చేసేటప్పుడు అంటే సిన్స్ వీఆర్ ఇన్ టు డూయింగ్ దిస్ సచ్ లార్జ్ ప్రాజెక్ట్స్, డెఫినెట్గా చాలా విషయాలు పరిగణలోకి తీసుకోవాలి. ఇది ఎక్కడో దూరాన అంటే నాట్ యాక్సెసబుల్, అది తర్వాత 20 ఏళ్ళకి డెవలప్ అవుతుంది అలాంటిదంటే అట్లా చేయడంలో ఐ థింక్ వీ పర్సనలీ ఫీల్ ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం. యాక్సెసబుల్ ఉండాలి, అప్రోచ్ బాగుండాలి, తర్వాత అఫోర్డబుల్ కూడా ఉండాలి అనమాట. ఇప్పుడు మీరు వచ్చారు ఇక్కడికి, శ్రీనగర్ కాలనీ నుంచి వచ్చారు.
మీరు ఎగ్జిట్ నెంబర్ 15 తీసుకున్నారు. ఎగ్జిట్ నెంబర్ 15 అంటే మనకు ఎయిర్పోర్ట్ పక్కనే అది. అక్కడ నుంచి 10 కిలోమీటర్స్లో మీరు ఇక్కడికి వచ్చేసారు. అండ్ యూ సీన్ ద డెవలప్మెంట్ అరౌండ్. మీకు మన్సాన్పల్లి క్రాస్ రోడ్స్ దాటి ఇక్కడికి వచ్చారు, విచ్ ఇస్ 3-4 కిలోమీటర్స్ ఫ్రమ్ హియర్. మన్సాన్పల్లి ఈజ్ ఎ స్మాల్ టౌన్ కైండ్ ఆఫ్ ఏ ప్లేస్, వెల్ డెవలప్. మీరు పక్కన చుట్టుపక్కల చూస్తూ ఉన్నారు. ఆల్రెడీ పీపుల్ గేటెడ్ కమ్యూనిటీస్లో దీన్ని ఆనుకునే పెద్ద గేట్ ప్లాటెడ్ ప్రాజెక్ట్ ఎప్పుడో చేశారు వాళ్ళు. పీపుల్ హ్యావ్ స్టార్టెడ్ బిల్డింగ్ బిగ్ హౌసెస్. ద రీజన్ ఇస్ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళడానికి ఆబ్వియస్లీ ఎవ్రీబడి ఈజ్ వర్కింగ్, ఐదర్ ఎయిర్పోర్ట్లో పనిచేస్తున్నారు లేకపోతే ఐటీలో పనిచేస్తూ ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా యాక్సెసిబిలిటీ అంటే కనీసం 45 minutes to 1 hourలో వెళ్ళేటట్టుగా ఉండాలి. అండ్ ఇప్పుడు హైబ్రిడ్ స్టైల్ వచ్చింది, వర్కింగ్ స్టైల్ వచ్చింది. ఎగ్జాక్ట్లీ. దాంతో ఏంటంటే ఒక కస్టమర్ చాయిస్ కూడా అంటే డిఫరెంట్గా, అంటే ప్రతి ఒక్కరికి నేను సిటీ సెంటర్లోనే ఉండాలనేది లేదు. మారుతున్నాయి, చాయిస్ మారుతుంది. దే వాంట్ టు గెట్ అవుట్ ఆఫ్ దట్ హడావిడి లైఫ్ అండ్ హడావిడి లైఫ్ నుంచి బయటకు వచ్చేసి తనకు నచ్చినట్టుగా తను డిజైన్ చేసుకొని ఉండి వీకెండ్స్లో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇప్పుడు చూస్తా ఉన్నాం, దెర్ ఇస్ అబ్సల్యూట్లీ నో డిస్టర్బెన్స్. మీరు వినొచ్చు ఆ పక్షుల సౌండ్ తప్ప మీకు అసలు ఏమి వినిపించట్లేదు. అండ్ ఇది జస్ట్ 10 kilometers ఫ్రమ్ ఎగ్జిట్ నెంబర్ 15. అండ్ మనము ఇటు చూస్తేనేమో బెంగళూరు హైవే కూడా పక్కనే ఉన్నాం. ఇఫ్ యూ గో స్ట్రేట్ అనదర్ 10 kilometers వీఆర్ ఆన్ టు బెంగళూరు హైవే. దెన్ మనకు రామానుజ స్టాచ్యూ కూడా ఇక్కడ నుంచి కనబడుతుంది. సో హబ్ ఆఫ్ యాక్టివిటీ. అండ్ మోర్ ఓవర్ కొత్త గవర్నమెంట్ వచ్చాక ఇప్పుడు మనము వేరియస్ అనౌన్స్మెంట్స్ చూస్తా ఉన్నాం చీఫ్ మినిస్టర్ గారు. ఈ 4th city అనేది చాలా ఊపందుకుంది. అండ్ దే ఆల్రెడీ అక్వైర్డ్ ల్యాండ్ ఉంది ఆల్రెడీ. అండ్ మాస్టర్ ప్లానింగ్ అవి ఇవంతా జరుగుతూ ఉన్నాయి. సో సడన్గా ఎప్పుడో 2007లో ఎయిర్పోర్ట్ వచ్చినప్పుడు ఏదైతే హడావిడి ఉండిందో సడన్గా అలాంటి బజ్ క్రియేట్ అయింది. అండ్ మోర్ ఓవర్ లాస్ట్ 4-5 yearsలో చూస్తే కూడా ఇక్కడ ఇది ఎగ్జిట్ నెంబర్ పక్కన నెక్స్ట్ ఎగ్జిట్ నెంబర్ 14 ఉంది, ఇది శ్రీశైలం హైవేది. సో అక్కడ మనం కనుక చూసేది ఉంటే తుక్కుగూడ ఏరియా అదంతా బాగా డెవలప్ అయిపోయింది ఆల్రెడీ. బిగ్ స్కూల్స్ వచ్చాయి, గేటెడ్ కమ్యూనిటీస్ వచ్చాయి. సో దెర్ ఇస్ డెవలప్మెంట్ ఆల్ అరౌండ్. అంటే ఒక 5-6 ఏళ్ళ నుంచి బాగా ఇక్కడ విల్లా కమ్యూనిటీస్ కానీ అవన్నీ ఈ నేబర్హుడ్లో వస్తూ ఉన్నాయి, మహేశ్వరం, తుక్కుగూడ ఏరియాలో. దెన్ దానికి తోడు ఈ కొత్త గవర్నమెంట్ వచ్చాక వాళ్ళ ప్లాన్, వాళ్ళ ఫోకస్ వాళ్ళు చెప్పగానే చెప్పారనమాట, మా ఫోకస్ ఇప్పుడు సౌత్ హైదరాబాద్లో, సౌత్ పార్ట్ ఆఫ్ ది సిటీ. ఎందుకంటే దానికి ఉండే డిస్టింక్ట్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఎయిర్పోర్ట్కి ఇటు దగ్గర ఉంది, బెంగళూరు హైవేకి ఆనుకొని ఉంది, అండ్ ప్లెంటీ ఆఫ్ ల్యాండ్ ఈస్ అవైలబుల్. దే ఆర్ టాకింగ్ అబౌట్ ఏ క్రికెట్ స్టేడియం ఆఫ్ ద సైజ్ ఆఫ్ విచ్ ఇస్ దేర్ ఇన్ అహ్మదాబాద్. వన్ ఆఫ్ ద లార్జెస్ట్ క్రికెట్ స్టేడియం కూడా ఇక్కడ ప్లాన్ చేస్తూ ఉన్నారు. సో సడన్గా బజ్ ఊపందుకుంది. సో మేము ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాక ఇంకొకటి ఏంటంటే, ప్లాట్లు కొనే వాళ్ళకి దీనికి అప్రూవల్ ఉందా, అంటే ల్యాండ్ లిటిగేషన్స్ ఉన్నాయా, ఇవన్నీ భయాలు ఉంటాయి. కొనుక్కున్న తర్వాత ఇవన్నీ సర్ఫేస్ అవుతాయి అన్నమాట. అయితే ఇది హెచ్ఎండిఏ లేఅవుట్. హెచ్ఎండిఏ పర్మిషన్ రావడానికి మనకు ఆ అప్రూవల్ ప్రాసెస్లోనే ఆ లీగల్గా కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది దట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ ఇట్, అదే అప్రూవ్ చేయడానికి అనమాట. సో మనకు దీనికి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కూడా వచ్చింది. అంటే హెచ్ఎండిఏ వాళ్ళు పెట్టిన కండిషన్స్ ప్రకారం ఇక్కడంతా డెవలప్ చేసాం. మీరు చూసే ఉంటారు, వైడ్ రోడ్స్, దెన్ వీ హ్యావ్ గివెన్ అండర్ గ్రౌండ్ కేబుల్, అండ్ దెర్ ఇస్ ఎ వాటర్ ట్యాంక్, ఓకే. సో డ్రైన్ సిస్టమ్ అండ్ పార్క్స్ కూడా డెవలప్ చేసాం, ఓపెన్ ఏరియాస్ డెవలప్ చేసాం. వాడు చెప్పిందంతా కూడా దాని ప్రకారం చేస్తేనే మనకు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ వచ్చింది. ఈరోజు మనకు ఆక్యుపెన్సీ కూడా ఉంది. సో అబ్సల్యూట్గా అంటే ఉండేవాళ్ళు ఇక్కడ ఇల్లు కట్టుకోవచ్చు, లేకపోతే మనం ఇన్వెస్ట్మెంట్కి చేద్దామన్నా కానీ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్లలో చేసేటప్పుడు మీరు ఇంతకుముందు అన్నారు కదా కాస్త భయాలు అవి ఉంటాయని, అక్కడ ఏమి అంటే ఏ భయం లేకుండా హాయిగా మీరు అది అంటే ఫ్రమ్ ఏ రెప్యూటెడ్ కంపెనీ. ఇప్పుడు మేము ఎంత పెద్ద ప్రాజెక్ట్ చేసినా చిన్న ప్రాజెక్ట్ చేసినా దానికి మా బ్రాండ్ నేమ్ ఉంటుంది కాబట్టి సో ఇట్ ఈస్ డియర్ టు అస్. వీ హ్యావ్ టు ఆనర్ అవర్ కమిట్మెంట్స్ టు ద కస్టమర్స్. సో వాళ్ళు ఎవరైనా, మీరు అబ్రాడ్లో ఉండి మీరు యూఎస్లో ఉన్నారు, సరే నేను ఒక 10-year విండో పీరియడ్ చూస్తున్నాను, ఎందుకంటే ల్యాండ్స్ అన్నీ అప్రిషియేట్ అవుతూ ఉంటాయి డెఫినెట్గా. సో ఇంకా ఇట్ విల్ మల్టిప్లై సో మెనీ టైమ్స్. నాకు 5 ఏళ్ల హొరైజన్ ఉంది, లేకపోతే 10 years హొరైజన్ ఉంది అన్నా కానీ మీరు ఒక హాయిగా ఈ ప్లాట్ తీసుకొని రిజిస్టర్ చేసుకొని మీరు లాకర్లో పెట్టుకొని యూ కెన్ ఫీల్ వెరీ సేఫ్.
విచ్ మైట్ నాట్ బి ద కేస్ విత్ అన్నోన్ డెవలపర్స్ ఆర్ లేకపోతే అట్లా ఉండొచ్చు. అండ్ ఇంకొకటి సార్, మీరు ఏ ప్రాజెక్ట్ చేపట్టినా ఓన్లీ నేను అప్పర్ క్లాస్కే క్యాటర్ చేస్తానని ఎక్కడా లేదు. నా దగ్గర ఒక 30 లక్షలు ఉన్నా, 20 లక్షలు ఉన్నా, లేదా ₹1,00,00,000 ఉంది, నేను ఇప్పుడు మూవింగ్ అపార్ట్మెంట్ కంటే కావాలి, లేదా 55 లక్షలు, మీరు అన్ని వాళ్ళని క్యాటర్ చేస్తూ వచ్చారు విత్ యువర్ ప్రాజెక్ట్స్. రైట్. మీరు కొంపల్లిలో ఉన్న ప్రాజెక్ట్ తోటి 50 lakhs 55 lakhs కి అపార్ట్మెంట్ రెడీ టు మూవ్. సో ఇండీస్ అంటే ఓన్లీ వాళ్ళ ఒక్కళ్ళకే క్యాటర్ చేస్తారన్న పేరు లేదు కాబట్టి అన్ని కేటగిరీస్ వాళ్ళకి ఎంత బడ్జెట్ ఉన్నా అంతలో ప్రొవైడ్ చేస్తూ వచ్చారు. నౌ దే ఆర్ ఇంటూ ప్లాట్స్ యాజ్ వెల్. అంటే ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఇప్పుడు పెడితే మనం చూసేది ఏంటి, ప్లాట్ తీసుకున్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ అన్నారు. ఇన్వెస్ట్మెంట్కి మీనింగ్ ఏంటి, ఇప్పుడు పెడితే అది ఖచ్చితంగా పెరుగుతూ పోవాలి, ఎక్కడ స్టాగ్నేట్ అవ్వకూడదు, లేకపోతే డౌన్ఫాల్ అవ్వకూడదు. సో వీళ్ళు చెప్పిన పాయింట్స్ ప్రకారం మనకి ఇవన్నీ మేజర్ పాయింట్స్ ఉన్నాయి. మనకి రామానుజన్ స్టాచ్యూ పక్కనే ఉంది, రామానుజన్ గారి స్టాచ్యూ, అండ్ ఎయిర్పోర్ట్ ఎగ్జిట్ నెంబర్ 15 నుండి జస్ట్ 10 కిలోమీటర్స్ లోపల. ఇవాళ రేపు సిటీలో అండ్ బయట 10 కిలోమీటర్స్ అంటే మనం చెప్పక్కర్లేదు. ఊర్లలో అయితే అది 10 కిలోమీటర్స్ అంటే చాలా ఎక్కువ, సిటీస్లో 10 కిలోమీటర్స్ నథింగ్ అన్నట్లు ఉంటుంది అనమాట. ఇంకొకటి గ్రీనరీ అండ్ పీస్ అనమాట. ఇక్కడ పక్కనే ఉన్న ఇంత ప్రశాంతంగా ఉంది. నేను ఇప్పుడు మేము మాట్లాడుతున్నాం ఆల్మోస్ట్ అబౌట్ 20 మినిట్స్ నుంచి మాట్లాడుతున్నా. ఐ హోప్ మీరు ఒక్క వెహికల్ సౌండ్ కూడా వినిపించి ఉండదు. నార్మల్ ప్లాట్స్ అంటే ఎక్కడో బయట ఉంటాయి అందుకే అనుకోవచ్చు, కానీ బయట ఎక్కడో కాదు, జస్ట్ ఎగ్జిట్ నెంబర్ 15 నుండి 10 కిలోమీటర్స్ లోపల అంతే. ఒకసారి మన ప్లాట్స్ కూడా మీకు అన్నీ చూపిస్తాను. ఇది 20 acresలో బిల్డ్ చేసిన ప్రాజెక్ట్ అండి. ఇందులో 320 ప్లాట్స్ ఉన్నాయి, 200 ఆల్రెడీ సేల్ అయిపోయి, ఓన్లీ 120 ఉన్నాయి. సార్ మన బడ్జెట్ గురించి కూడా ఒకసారి మాట్లాడదామా? 20,000 rupees per square yard అండి ప్లాట్. దెన్ ప్రీమియమ్స్ ఉంటాయి, ఈస్ట్ ఫేసింగ్కి కొద్దిగా అనదర్ 500 rupees per square yard ఎక్కువ. కార్నర్ ప్లాట్స్ కూడా ప్రీమియం ఉంటుంది. ఏదేమన్నా అంటే ఫస్ట్ కస్టమర్ వచ్చి, అంటే మనం చెప్పిందే కాదు, వాళ్ళు కూడా ఎగ్జిట్ నెంబర్ 15 నుంచి వచ్చి ఇది చూసుకొని తనకు నచ్చిన ప్లాట్ ఎంపిక చేసుకుంటే దెన్ వీ కెన్ look at the pricing. So but basic ఏంటంటే 20,000 rupees per. సో నెగోషియేట్ చేయొచ్చా? we are Indians, we negotiate. డెఫినెట్గా ఉంటుందండి, నెగోషియేషన్ ఉంటుంది. రండి చూడండి, అది దట్ ఈస్ ద లాస్ట్ స్టెప్ నెగోషియేషన్ అనేది. సో వాళ్ళు కఠినంగా ఇంతే ప్రైస్ పెట్టేస్తాం, తగ్గించేది లేదండి అని కూడా చెప్పట్లేదు. మీరు రండి, మీకు నచ్చితే ఖచ్చితంగా మనం మాట్లాడదాము. లొకేషన్ బట్టి ప్రైజెస్ ఉంటాయి. మనం లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమన్నా తీసుకోగలిగితే అక్కడ ఇంకా తక్కువ రావచ్చు, లేదా నాకు స్టార్టింగ్లోనే కావాలి, ఈస్ట్ ఫేసింగ్ కావాలి అనుకున్నప్పుడు దానికి తగ్గ ఛార్జెస్ ఉన్నాయి. బట్ స్టిల్ అందులో కూడా మేము కన్సిడర్ చేస్తాం, డిస్కౌంట్ కన్సిడర్ చేస్తాం అంటున్నాడు. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ నాకు ఇదే సేఫ్గా అనిపిస్తుంది, ల్యాండ్ మీద పెట్టడమే సేఫ్గా అనిపిస్తుంది, ఇంకా వేరేవి కాకుండా అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇండీస్ వారి ప్లాట్స్ కన్సిడర్ చేయండి. కన్సిడర్ చేసే ముందు మీ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఒకసారి కాల్ చేసి డీటెయిల్స్ అవి అడిగి మీరు అపాయింట్మెంట్ తీసుకొని ఫస్ట్ ఇక్కడికి వచ్చి మొత్తం చూసుకొని మీరు మీ డెసిషన్ తీసుకోవచ్చు. అండ్ ఇండీస్ ప్రాజెక్ట్ గురించి నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మీరు నెట్లో ఒక్కసారి ఇండీస్ అని కొట్టగానే వాళ్ళ ప్రీవియస్ ప్రాజెక్ట్స్ అన్నీ వచ్చేస్తాయి, మీరు ఒకసారి వెరిఫై చేసుకోవచ్చు. ఇండీస్ అంటే ట్రస్ట్ అంటే ఇండీస్ అనమాట. సార్ మీరు ప్లాట్స్ ఇవన్నీతో పాటు మీరు ప్రాజెక్ట్స్ అన్నిటితో పాటు యూ స్ట్రైవ్ హార్డ్ టు మెయింటైన్ యువర్ రెప్యుటేషన్. సో ఇండీస్ ఈజ్ నోన్ ఫర్ దట్. సో అందుకే మీ అన్ని ప్రాజెక్ట్స్ కూడా అలా ఇప్పటిదాకా వెరీ సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్. రియల్ ఎస్టేట్లో బ్రాండ్ అంటేనే మనం చెప్పింది చేసి చూపించడమే బ్రాండ్. సో అది కాన్స్టెంట్గా చేస్తూ ఉండాలి. ఇండీస్ అయినా కానీ ఏ కంపెనీ అయినా కానీ రియల్ ఎస్టేట్లో వాళ్ళు తన బ్రాండ్ ఈక్విటీ మెయింటైన్ చేయాలంటే, మీకు ఇంతకుముందు చెప్పినట్టుగానే మాకు హ్యూజ్ కస్టమర్ బేస్ ఉంది. మా కస్టమర్సే, అంటే మేము అమ్మిన 200 ప్లాట్స్లో 100 మా కస్టమర్సే కొన్నారు. సో దట్ ఈస్ ద ప్రూఫ్ దట్ వాట్ కైండ్ ఆఫ్ ట్రస్ట్ దే హ్యావ్. అంటే వాళ్ళకు ఇల్లు ఉన్నా కానీ ఒక సెకండ్ హోమ్ లాగాను, లేకపోతే పీస్ఫుల్గా ఉందాము, డిఫరెంట్ ప్లాన్స్ ఉండొచ్చు. సో ఏదైతేనేమి వీఆర్ వెరీ హ్యాపీ దట్ ఆ ట్రస్ట్ ఇక్కడికి ట్రాన్స్లేట్ అయింది. సో వీఆర్ ఇన్వైటింగ్ మోర్ నంబర్ ఆఫ్ కస్టమర్స్. మీరు ఎక్కడ ఉన్నా ఏమున్నా కానీ, అంటే టెలిఫోనికలీ ఆల్సో యూ కెన్ క్లోజ్ ద డీల్. మీరు అబ్రాడ్ ఎక్కడ ఉన్నా కానీ కాల్లోనే they'll share every information. It's great talking to you అండి. గ్రేట్, ఒక మంచి ప్లాట్స్ చూసాం ఇవాళ. ఐ హోప్ if everything goes well, I'll also consider, sir. Sure. It will be a pleasure. Thank you so much. My brand కి యాడ్ అవుతుంది. Sure, sir. Thank you, sir. Thank you so much. Right.